కొడాలి నాని అంటున్నాడు వైఎస్ఆర్సీపీలో ఉండే ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు అంటున్నాడు. మరి తగ్గేటువంటి పరిస్థితి మీకు లేనప్పుడు కూటమి గెలిచి అధికారంలోకి వచ్చి 21 నెలలు అయింది, నువ్వు యాడికి పోయినావు? ఈరోజు ఎలివేషన్ అంటే ఎలివేషన్ వేసుకుంటూ వస్తూ ఉండవు కదా, మరి 21 నెలలైంది, ఈరోజు ఎరగ తీసుకొని వచ్చినావు. కానీ ఆ మధ్యలో నువ్వు యాడికి పోయినావు? వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి శ్రేణులకి, కార్యకర్తలకి, వర్గానికి భరోసా ఇవ్వాల్సిన నువ్వు మరి గుడివాడలో శాసనసభ్యుడిగా పనిచేసావు, మంత్రిగా పనిచేసావు. అక్కడి నుంచి మరి గెలిపించిన నీ ప్రజలకి నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా భరోసా ఇవ్వకుండా నువ్వు యాడికి పోయినావు నాకు అర్థం కావడంలే. నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కానీ గెలిస్తే బూట్లు తుడుస్తా అన్నావు, ఈరోజు నీ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు లేరు, నువ్వు అంబటి గారి కన్నీళ్ళు తుడడానికి వచ్చినావు. ఇది కదా జోక్ అంటే. మరి అన్నేమో అసెంబ్లీకి రాడు, తాడేపల్లి ప్యాలెస్లో కాఫీ తాగుతూ ఉంటాడు. అధికార మదంతో, అధికార గర్వంతో అడుగులు ముందుకు వేస్తే దేవుడు కొట్టేటువంటి చెప్పు దెబ్బ ఇలా ఉంటుందని చెప్పడానికి ఉదాహరణే ఈ ఫోటోని గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఇలా బతకకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా దిగజారిపోకూడదు. అన్నం పెట్టిన బీఫామ్ ఇచ్చిన పార్టీలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు నేను మళ్ళీ మాట్లాడినా కూడా నేను చెడు అనిపిస్తాను జనాలకు, అందుకే చెప్పట్లే. ఇలాంటి వ్యక్తి ఇలా ఎవరు పెరగకూడదు, ఎవరు ఇలా బతకూడదు అని చెప్పడానికి ఉన్న ఏకైక ఫ్రేము, ఏకైక ఇమేజ్ ఏదన్నా ఉంది అంటే ఇదే. ఎగిసి పడినటువంటి ఈ వ్యక్తి ఎక్కడికి వచ్చి పడినాడో మళ్ళీ చూడండి.